చూడండి, ఇవి పసుపు కొమ్ములు. ఒక హాఫ్ కేజీ పసుపు కొమ్ములు. వీటిని నేను షాప్లో తెప్పించాను. చూడండి, ఇంకా వీటిని నానబెట్టి దంచుకోవాలి. దంచి పసుపు తయారు చేసుకోవాలి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శైలజారెడ్డి ఓదివేటి. చూడండి, ఇక్కడ పసుపు కొమ్ములు తెప్పించాను నేను. ఎందుకంటే ఈ పసుపు కొమ్ములు దంచి పసుపు పొడి తయారు చేసుకోవడానికి. ఇలా కొమ్ములు దంచి తయారు చేసుకున్న పసుపు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది కదా. మనము ముఖానికి రాసుకోవచ్చు, వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా రకరకాలుగా మనము దేవుడికి పూజలు చేసేటప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. గడపకి కూడా మనము పసుపు రాస్తాం కదా. ఇలా ఎన్నో విధాలుగా మనకు ఉపయోగపడుతుంది పసుపు గాయాలకు కూడా మనము యాంటీసెప్టిక్గా మనము ఉపయోగిస్తాం కదా. కాబట్టి స్వచ్ఛమైన పసుపు అనేది చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పసుపును నేను ఇంట్లోనే తయారు చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఈ పసుపును నానబెట్టుకోబోతున్నాను. ఇది ఒక హాఫ్ కేజీ పసుపు. చూడండి, ఇప్పుడు ఇందులో ఇది మునిగేటట్లు వాటర్ వేస్తాను. స్వచ్ఛమైన పసుపు కొమ్ములు ఇవి. ఒకసారి కడిగి నీళ్లు వంపేసి తర్వాత మళ్ళీ వాటర్ వేసి అలాగే ఉంచుతాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇందులో వాటర్ వేసుకుంటాను. చూడండి, ఇవి మునిగేటట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇంకొన్ని వేద్దాం. దీన్ని ఒక 7-8 గంటలు ఇలాగే నాననిద్దాము. తర్వాత పసుపు దంచి పసుపు పొడి తయారు చేసుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, ఈ పసుపు కొమ్ములు నానబెట్టాను కదా. నీళ్ళన్నీ వంపేసి ఒక అర్ధగంట వీటిని ఆరబెట్టాను, ఆ తడి అంతా పోయేటట్లు. ఇప్పుడు ఈ రోట్లో వేసి వీటిని దంచాలి. ఇది ఈ కుదురుకి నేను పేపర్లు, మెంతులు, పసుపు పేస్టు పెట్టాను కదా, అదే కుదురు ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ రోట్లో పసుపు కొమ్ములు వేసాం కదా. ఇప్పుడు వీటిని దంచడానికి ఈ కుదురు పెడతాను. ఇవి ఎగిరిపోకుండా ఉంటాయి. ఈ రోకలు తీసుకొని దంచుతాను ఇప్పుడు.
ఇప్పుడు ఇది చాలా వరకు మెదిగిపోయింది. ఇంకా నేను దీన్ని ప్లేట్లోకి తీస్తాను. కొద్దిసేపు ఆరబెట్టి మళ్ళీ మిక్సీకి వేయాలి. చూడండి, ఇదైతే చాలా వరకు మెదిగింది. ఇంకా అక్కడక్కడ పసుపు కొమ్ములు ఉన్నాయి. చూడండి, ఇది మెదిగిపోయింది కదా చాలా వరకు. ఇంకా అక్కడక్కడ కొన్ని పసుపు కొమ్ములు ఉన్నాయి. ఇవి తీసి మళ్ళీ రోట్లో వేసి దంచాలి. ఇవన్నీ కూడా ఈ పెద్దగా ఉండేటివన్నీ పసుపు కొమ్ములు తీసి మళ్ళీ రోట్లో వేసి దంచుకోవాలి. ఇలాగే ఉంటే మిక్సీకి గట్టిగా ఉంటాయి కదా, సరిగా మెదగవు. ఇవన్నీ కూడా పెద్ద పెద్దవన్నీ తీసి మళ్ళీ రోట్లో వేసుకున్నాం కదా. ఇంకా ఈ చిన్నవి అయితే మిక్సీకి వేస్తే మెదిగిపోతాయి. ఇంకా వాటిని మనం దంచుకుందాము మళ్ళీ ఇప్పుడు. కుదురు పెడతాను, ఎగిరిపోతున్నాయి కదా. మెదిగిపోయింది, దాదాపు తీసేస్తున్నాము. చూడండి, మిగిలిందంతా ఇంకా తోడేద్దాం. ఇది కొద్దిసేపు ఆరబెట్టి మిక్సీకి వేస్తే బాగా మెదిగిపోతుంది. ఒక కాసేపు ఆరబెట్టేసి మిక్సీకి వేద్దాం. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేయబోతున్నాను. చూడండి, బాగా మెత్తగా అయితే మెదిగింది. ఇంకా కొంచెం ఇందులో తడి ఉంది. ఈ తడి ఆరిపోతే బాగా జల్లెడ పట్టుకోవడానికి బాగా వస్తుంది. కాబట్టి ఇలా కొట్టి దీన్ని మళ్ళీ ఆరబెడతాను నేను.
ఇదంతా కూడా బాగా మెత్తగా అయితే వేసేసాను. ఇది ఎండలో కాసేపు ఆరబెట్టిన తర్వాత మళ్ళీ మెత్తగా వేసుకోవాలి. దీన్ని 1 గంట ఎండలో ఆరబెడతాను. తర్వాత మళ్ళీ మిక్సీకి వేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఒకదానిలోనే అయితే కాస్త ఎక్కువ ఉంది కదా, అందుకని దీంట్లో కూడా వేస్తాను. పలచగా ఆరబెడతాను. ఇది ఇంకా కొంచెం పలచగా ఆరబెట్టడానికి ఇంకొక దాంట్లో వేస్తున్నా. మొత్తం 3 ఇలా పలచగా చేసి ఆరబెడతాను. చూడండి, ఎండలో ఆరబెడుతున్నాను వీటిని. 1 గంట ఆరిన తర్వాత మళ్ళీ మిక్సీకి వేస్తే బాగా మెత్తగా వస్తుంది. బాగా ఎండ అయితే బాగా ఉంది. ఇలాగే 1 గంట ఉండాలి. చూడండి, ఇది ఆరబెట్టి తీసుకొచ్చాను కిందికి, ఆరిపోయింది. ఇప్పుడు మిక్సీకి వేస్తాను నేను మళ్ళీ. ఇది అంతా ఒక ప్లేట్లో వేస్తాను. చూడండి, చాలా బాగా మెత్తగా మెదిగిపోయింది. దీన్ని ఇప్పుడు జల్లెడతో జల్లెడ పడతాను. చూడండి, మిగిలింది పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఇది మిక్సీకి వేసుకోవాలి. దీంట్లో పెడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ మిక్సీకి వేసుకుందాం. ఇది ఇందులో వేసేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మిక్సీకి వేద్దాం. ఇలా కొద్ది కొద్దిగా అంతా అయిపోయేంత వరకు వేసుకుందాం.
ఇలా మొత్తం వేసేసుకోవాలి. చూడండి, ఇది ఇంకా లాస్ట్ సారి అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది కూడా మిక్సీకి వేసేస్తాను. చూడండి, ఇది మెదిగిపోయింది. ఇంకా ఇది కూడా జల్లెడ పట్టేస్తాను. చూడండి, చాలా ఈజీగానే పసుపు చేసేసుకోవచ్చు మనము. ఇంట్లోనే ఈజీగా ఒకరోజు సమయం దీనికి కేటాయిస్తే మనము స్వచ్ఛమైన పసుపును తయారు చేసుకోవచ్చు. ఎటువంటి కల్తీ లేని పసుపు ఇది మనము వంటల్లో వాడుకోవచ్చు. తర్వాత మనకి ఫేస్కి మనము పూసుకోవచ్చు, ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. రకరకాలుగా మనం పసుపు ఎన్నో వాటికి ఉపయోగిస్తూ ఉంటాం కదా. గడపలకి పసుపు రాస్తూ ఉంటాము. తర్వాత దేవుడి పూజల్లో కూడా పసుపు ఉపయోగిస్తూ ఉంటాము. ఇంకా కుంకుమ తయారు చేసుకోవడానికి కూడా ఈ పసుపును ఉపయోగిస్తూ ఉంటాం కదా. వీటన్నింటికీ కూడా చక్కగా ఈ పసుపు అనేది మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది స్వచ్ఛమైన పసుపు మనకు యాంటీసెప్టిక్గా, అంటే ఏదైనా గాయాలు తగిలితే వాటికి కూడా మనము ఆ గాయం పైన ఈ పసుపు పెట్టినట్లయితే సెప్టిక్ కాకుండా ఉంటుంది మనకు. అలా ఎన్నో విధాలుగా మనకు ఈ స్వచ్ఛమైన పసుపు అనేది ఉపయోగపడుతుంది. మార్కెట్లో తెచ్చుకునే పసుపు అయితే చాలా కలర్ కనిపిస్తుంది, కానీ ఇది చూడండి, ప్యూర్ పసుపు అనేది ఇలా ఉంటుంది. ఈ వాసన కానీ మనకు అప్పుడే తెలిసిపోతుంది దీని యొక్క కలర్ కానీ స్మెల్ కానీ ఎలా ఉంటుంది అనేది. చూడండి, ఇదైతే మిగిలింది నాకు. ఇది కొంచెం బరకగా ఉంది. మళ్ళీ ఇది మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనము ఇదంతా కూడా మెత్తగా మెదిగిపోయేంత వరకు మళ్ళీ మిక్సీకి వేసుకోవచ్చు. మంచి పసుపు అనేది తయారవుతుంది. ఇంట్లోనే పసుపు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపించాను కదా. ఇలా ప్రతి ఒక్కరూ కూడా స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఇలా స్వచ్ఛమైన పసుపుని మనము అన్నింటికీ కూడా వాడుకోవచ్చు. ఎటువంటి సందేహాలు అక్కర్లేకుండా కాస్త ఓపిక చేసుకుంటే చాలు. ఒక్క రోజులో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది మనకు. స్వచ్ఛమైన పసుపు చూడండి, ఒక 1/2 కిలో పసుపే ఇది. నేను తీసుకున్న కొమ్ములు 1/2 కిలో. ఇక్కడ ఉంది పసుపు, ఇంకా ఇందులో కూడా ఉంది కదా. ఇదంతా నాకు ఒక 6 నెలల దాకా వస్తుంది. చూడండి, ఒక్కరోజు కష్టపడితే 1 కిలో పసుపు మనం తెచ్చుకున్నామంటే 1 ఇయర్ అంతా కూడా వస్తుంది. కొంత బయట పెట్టుకోవచ్చు మనము, కొంత ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఇంకా ఎక్కువ రోజులు మనకు ఉంటుంది, అంటే చాలా రోజులు వాడుకోవచ్చు మనము. అలా కూడా చేసుకోవచ్చు.